రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయాన 3వ తారీఖు ఉదయం బయలుదేరి వెళ్ళి తెనాలి ఐతానగర్ వెళ్ళి వారిని పరామర్శించి వస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి యాతావేత మొత్తంగా చెప్పదలుచుకుందండి నారా చంద్రబాబు నాయుడు గారు, మీ డ్యాగ్ కన్ను లేదు, గుడ్డి కన్ను లేదు, నేరాలు మాత్రం అద్భుతంగా జరిగిపోతున్నాయి. 2 కళ్ళు మూసుకుని మీరు మాట్లాడుతున్నారు, ఘోరాలన్నీ జరిగిపోతున్నాయి, ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఇప్పటికైనా ఈ మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్కి సంబంధించినటువంటి వారిని 72 మాసాలు నువ్వు కంటిన్యూ చేయటం ధర్మం, ఆ తర్వాత నీ ఇష్టం. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అంతేకాదు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా 3,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాల్సినవి పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఇచ్చి వారిని ఆదుకుని శభాష్ అనిపించుకో. లేదంటావా వారి ఉసురు కొట్టిద్ది, నువ్వు మూల్యం చెల్లిస్తావు. మేము కూడా ఊరుకోము, వాళ్ళని సపోర్ట్ చేస్తాము. అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్ళి వారి ఉద్యోగ వాళ్ళకి ఉపాధి, ఆల్టర్నేటివ్ ఉపాధి కలగాలి కదా, కలిగించేటటువంటి ప్రయత్నం చేయవలసిందిగా కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. చెప్పండి. అంటే ఇప్పుడు శర్మ గారు సంవత్సర కాలంలో మీరు అసలు ఒక్కరోజు కూడా మీ పార్టీ క్షేత్రస్థాయికి వెళ్ళి రైతులను పరామర్శించడం కానీ రైతులు చేసిన నష్టాన్ని చూడటం కానీ అది జరిగిందా? మిమ్మల్ని సాటిస్ఫై చేయలేనందుకు మేము కొద్దిగా బాధపడుతున్నాం. అయితే మిర్చి రైతుల వ్యవహారంలో, ప్రతి రైతుల వ్యవహారంలో చాలా మాసాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిర్చి యార్డులో కలిసి రైతులతో మాట్లాడారు. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు. ఆయన మిర్చి యార్డుకు వచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు పలకరించి ఎక్స్పోజ్ చేశారు. ఎక్స్పోజ్ చేసిన తర్వాత కింద నుంచి పైదా కదిలారు. మేము కేంద్ర వ్యవసాయ మంత్రితో మాట్లాడుతున్నాం అన్నారు. 11,871 రూపాయల మద్దతు ధర ఇచ్చామన్నారు. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఒక్క క్వింటా కూడా 11,871 రూపాయలకు కొన్నట్టుగా నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా. మొన్న మహానాడులో కూడా చెబుతున్నాడు. ఆయన పేరేంటి? ఏ కేసు? లోకేష్. సూట్ కేసులు మోసే లోకేష్ చెబుతున్నాడు ముఖ్యమంత్రి గారు మద్దతు ధర ఇచ్చిన ఘనత అని. ఎవరు ఒక్క కింటా కొనకుండా మద్దతు ధర ఏం చేసుకుంటావు? ఫోటో కట్టి పెట్టుకుంటావని నాకు అడుగుతా ఉన్నా. అదేవిధంగా టొబాకోకు సంబంధించినటువంటిది మా ఎంపీ గారు సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, విజిట్ చేశారు. స్థానిక శాసనసభ్యులతో కూడా కలిసి, మాజీ శాసనసభ్యులతో కలిసి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళడానికి నిర్ణయించుకుంటే భారీ వర్షాల సూచనగా మానుకున్నారు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మేము 40% ఓట్ షేర్తో ఈ రాష్ట్రంలో 11 సీట్లు మాత్రమే వచ్చిన అపోజిషన్ మా పాత్రను నిర్వహించడంలో ఎక్కడా కూడా వెనకాడం. కాకపోతే మీరు అనుకున్న స్థాయిలో చేయలేదని మీరు